పెళ్లి పనులు చూద్దరు గాని. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం. రాక ఆ వచ్చే వాళ్ళే శంకరయ్య అల్లుళ్ళు. సార్ వాళ్ళని వెనక సీట్లో పంపించు. అలాగే సార్. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలువా? పెళ్లి కొడుకు మాకు వేలు వేడమని బామ్మరిది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బత్తలైపోతుంది. ఏట్రా సీటు ఖాళీ చేసేది? బొట్లో వద్దు తమ్ముడు, ఇది మ్యారేజ్. అమ్మో, వంటశాలలో పోపు మారిపోతుంది. ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరూ పెళ్లి మండపం చూడటం లేదు. 4 బయట జాబ్ ఎవరికి కూడా చూసుకోవడం సరిపోతుంది. అయ్యా, నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుకలు పెట్టి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశామనుకోండి, వీళ్ళంతా వెళ్లి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ మానుకుంటారు. ఊరండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చావు. వెళ్ళే పని చూద్దాం పదండి. ఏమండి, భోజనాలకు వెళ్దాం. ఏమండి, తిండి. అరే కిరమప్పో జింగి జారి కిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలక్కడి గుమ్మప్పో కిరమప్పో జింగి కిరమప్పో జింగి జారి కిరమప్ప అచ్చుల్లా. అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి. వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కొని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే. కిరమప్పో జింగి జారి కిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలక్కడి గుమ్మప్పో కిరమప్పో జింగి జారి. ఏంటయ్యా, మీ మామగారిని డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగులుకున్నాడా? డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతిదే. టేబుల్ ఖాళీ అయిపోయింది, పదండి పదండి. వారి విందు ఓహో మనకే ముందు. నువ్వు కూడా తమ్ముడనే పద. ఎరా మాట తేడా వస్తుంది, ఉగ్గు గాని మింగేసావా? ఉగ్గు కాదు, మగ్గేసా. భోజనం ముందు మన నోటికి మగ్గైపోతే నోటికి పుట్టెక్కదు. ఏ లేడీస్, మీరు కూడా పద. సారీ. లేవండి. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు, మీరు తర్వాత బంతిలో కూర్చుంది. కానీ లేవండి. అన్నం తింటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. డ్రైనేజ్ బద్దలైపోద్ది. నేను దేన్నైనా చేయిస్తాను కానీ ఇన్సల్ట్ మాత్రం చేయించలేను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా, తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. నేను ఎమ్మెల్యేనన్న సంగతి నీకు తెలుసా? నేను ఎంపీని, ఆ సంగతి నీకు తెలుసా? నువ్వు ఎంపీవా? yes. What nonsense you are talking, rascals! Get out! అన్నం తింటున్న వాళ్ళ మధ్యలో లేవమంటావు అంటలాగా? నేను అట్లకారుతో పొడుస్తా. ఏంటి బాబు గారు, ఏం జరిగింది? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? మీ కూతుళ్ళకి అల్లుళ్ళకి జరగకూడనంత అవమానం జరిగింది. అవును, నీకు ఈ కూతురు అల్లుడు కావాలా లేదా ఈ లుచ్చలు కావాలా తేల్చుకోండి. నువ్వు ఉద్రేకపడకయ్యా బాబు, నువ్వు ఊరుకో. అసలు ఏం జరిగింది సార్?
ఏ రాష్ట్రంలోనూ ఏ ఎమ్మెల్యేకి జరగనంత అవమానం ఈ రోజు నాకు ఇక్కడ జరిగింది. వెంటనే ఈ బద్మాషులను బయటికి పంపించకపోతే ఈ పెళ్లి ఆపు చేస్తాను. ఏయ్! ఎలా జరిగింది నేనే చేస్తాను, తేల్చేస్తాను. ఎప్పుడే తేల్చేస్తాను. ఏంటి ఏమైంది? రా చెప్తాను. ఆగండ్రా, పెళ్లి పందిరిని ఆలోచిస్తున్నాను. మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టండి, లేదా ఇక్కడ జరగబోయేదానికి నేను బాధ్యుని. సుషేప మరిదే మమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడు. ఆయన కావాలి, మేం కావాలి తెలుసుకో. అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే. ఆయన ఇవాడు వచ్చాడు, మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం. ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవును, తాళి కట్టక ముందు అవమానించాడు. తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు. బామర్దే, నీకు ఆ పిల్ల కాకపోతే చేస్తాను. పదా పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన 4 మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకి ఎక్కడ అంటే మక్కలు కొట్టి కక్కులు కుక్కేసి మీద ఏంటో ఊర కుక్కలా మరుగుతున్నావు? తరుగుతుంటే ఆపలేను మగాడు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. నువ్వు ఇంకొక మాట మాట్లాడేవంటే కన్న తల్లని కూడా చూడను. గిరి, నువ్వు ఊరుకో. ఇంకో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పులిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం పదండి. కరెక్ట్. మన వాళ్ళకి అక్కలేనప్పుడు వాళ్ళ పట్ల మనకెందుకు? మీకు మొగుళ్ళు కావాలంటే మాతో కలిసి రండి. వీళ్ళే ముఖ్యం అనుకుంటే ఇక్కడ పడి సావండి. వాళ్ళు మనతో ఎందుకు వస్తారు బెదరు? వాళ్ళకి తల్లిదండ్రులు అంటే వెర్రి తీపి. బెల్లం ముక్కని పంచదారలో ముంచుకు నంచుకు తినేంత వెర్రి తీపి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా, అల్లుళ్ళంటే సరి ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలు అవమానించి వెళ్ళిపోతారా? నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా, మేము నిన్నో మాట అడుగుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడేనా? నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళవేనమ్మా.